ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. ఈరోజు ఒక కొత్త స్టోరీ స్టార్ట్ చేయబోతున్నాను. స్టోరీ నేమ్ మాది మిథున రాగం, ఎపిసోడ్ 1. అది ఒక పెద్ద కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపం అందంగా అలంకరించి ఉంది. ఆ ఏర్పాట్లు చూస్తే తెలుస్తుంది అది బాగా డబ్బున్న వాళ్ళ పెళ్ళి అని. పెళ్లి కొడుకు తల్లి కమల గారు వచ్చేపోయే అతిథుల్ని పలకరిస్తున్నారు. ఆవిడ చూడ్డానికి చాలా హుందాగా ఉన్నారు. గద్వాల్ చీర కట్టుకొని మెడలో సింపుల్ జ్యువెలరీతో చాలా సున్నితంగా ఉన్నారు. కొడుకు పెళ్ళి అనే ఆనందం ఆవిడ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కొడుకు గదిలోకి వెళ్ళి పెళ్లి కొడుకుగా రెడీ అయిన కొడుకుని చూసుకుని మురిసిపోతున్నారు ఆవిడ. నాన్న అనురాగ్, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మిథున మంచి అమ్మాయి. నువ్వు చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నావుగా. తనతో నీ లైఫ్ చాలా బాగుంటుంది. నేను అడగగానే నో చెప్పకుండా ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటూ కొంచెం దూరం జరిగి బంగారు రంగు షేర్వానీలో మెడలో ముత్యాల హారంతో పెళ్ళికొడుకు కలతో మెరిసిపోతున్న అనురాగ్ని చూసి 2 చేతులు ముఖం చుట్టూ తిప్పి మెటికలు విరిచి, నీకు నా దిష్టే తగిలేలా ఉంది, అంత అందంగా ఉన్నావు అంటారు. పెళ్ళికొడుకు అనురాగ్, అతనే మన హీరో. వాళ్ళ అమ్మగారిని కౌగిలించుకొని నీకోసం ఏమైనా చేస్తానమ్మా అంటాడు. ఆవిడ నవ్వుతూ అతని భుజం చుట్టూ చేయి వేసి, నాకు తెలుసు నాన్న, ఈ పెళ్లి వల్ల నీకు మిథునకి మంచే జరుగుతుంది అంటారు. అనురాగ్ చిన్నగా నవ్వుతాడు. మనసులో మాత్రం అది నిన్ను నీ అమాయకత్వం చూసి మోసం చేసిందమ్మా. దాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టను. ఏ ఆస్తి కోసం నా ప్రేమని నాకు దూరం చేసి నన్ను పెళ్లి చేసుకుని ఈ ఆస్తినంతా అనుభవించాలనుకుందో అదే దానికి శాపంగా మారుస్తాను అని మనసులో అనుకుంటాడు. సరే నాన్న, నువ్వు రెడీ అవ్వు, నేను నీకోసం జ్యూస్ పంపిస్తాను అని చెప్పి, అవును ఇంకా నీ ఫ్రెండ్ అనిల్ రాలేదేంటి అంటారు. హా అమ్మా, వచ్చేస్తున్నాడు, ఇప్పుడే కాల్ చేశాడు అని చెప్తారు. సరే నాన్న, నాకు బయట కాస్త పనుంది, ఇంకా మిథున రెడీ అయిందో లేదో కూడా చూడలేదు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంతలో పెద్దమ్మ నేను వచ్చేసా అంటూ కమల గారిని హత్తుకుంటుంది ఒక అమ్మాయి. హే చిత్ర, ఇప్పుడొచ్చావే అంటే, ఇప్పుడే అన్నయ్య పెళ్ళికి ఇంత లేట్గానా వచ్చేది అంటారు కమలగారు. ఇంత హడావిడిగా పెళ్ళి పెట్టేస్తే ఎలా చెప్పు? అక్కడ నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తెలుసా. నిన్ననే లాస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయితే వచ్చేసరికి ఈ టైం అయింది అంటుంది. అనుకోకుండా పెట్టాల్సి వచ్చిందే. సరే వెళ్ళి నీ ఫ్రెండ్ మిథున రెడీ అయిందో లేదో చూడు అంటారు కమలగారు. అలాగే కానీ ఎక్కడ తను అంటుంది చిత్ర. పైన గదిలో ఉంది, వెళ్ళు అంటారు. సరే పెద్దమ్మ అని మిథున గదికి వెళ్తుంది. మిథున వెనక్కి తిరిగి ఉండడంతో తన కళ్ళు మూస్తుంది. చేతికి తడి తగలడంతో తన వైపు తిప్పుకొని, ఏమైంది మిథు అని కంగారుగా అంటుంది. ఏం లేదు, నువ్వెప్పుడొచ్చావు అంటుంది మిథున. ఏయ్ నిజం చెప్పు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది చిత్ర. నాకు భయంగా ఉంది చిత్ర అంటుంది మిథున. ఏ మెంటల్, పెళ్ళంటే ఏ అమ్మాయికైనా కాబోయే మొగుడితో డ్రీమ్స్ వేసుకుని సాంగ్స్ పాడుకుంటూ ఉంటుంది. నువ్వేంటి భయంగా ఉందంటున్నావు అంటే మిథున మౌనంగా ఉంటుంది. తన గడ్డం పట్టుకుని పైకెత్తి, చూడు నీకెందుకు భయం? అన్నయ్య పెద్దమ్మ అందరూ నీకు చిన్నప్పటి నుండి తెలిసిన వాళ్ళేగా. పెద్దమ్మ నిన్ను కోరి మరీ అందరినీ కాదని కోడలిగా చేసుకుంటుంది. నిన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఇంకా అన్నయ్య అంటావా, కొత్త కదా, నీ మంచితనానికి వాడే కొద్ది రోజుల్లో ఫిదా అయిపోతాడు అంటుంది చిత్ర. సరే త్వరగా వెళ్ళి చీర కట్టుకో, అవతల బ్యూటీషియన్స్ నీకు మేకప్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటుంది. మిథున సరే అని చీర కట్టుకొని రెడీ అవుతుంది. బ్యూటీషియన్స్ తనని అందంగా రెడీ చేస్తారు. పర్పుల్ కలర్ విత్ గోల్డ్ బార్డర్ శారీతో మెడలో టెంపుల్ జ్యువెలరీ, చేతికి గోల్డ్ ఇంకా మట్టి గాజులు, నడుముకి లక్ష్మీదేవి వడ్డానం, నుదుటిన పాపిటి బిళ్ళతో చూడ్డానికి దేవలోకం నుండి వచ్చిన అప్సరసలా ఉంటుంది. అసలే తెల్లగా ఉంటుందేమో, పర్పుల్ కలర్ శారీలో ఇంకా అందంగా కనిపిస్తుంది. అబ్బా
ఎంత అందంగా ఉన్నావో మిధు. మా అన్నయ్య నిన్ను ఇప్పుడు చూశాడనుకో, ముందు ఫస్ట్ నైట్ తరువాత పెళ్ళి అంటాడేమో అని నవ్వుతూ ఆట పట్టిస్తుంది చిత్ర. మిథున చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. కమల గారు మిథున రూమ్కి వచ్చి తనని చూసి నుదుటి మీద ముద్దు పెట్టుకొని, అందంగా ఉన్నావురా అని మెటికలు విరిచి, రెడీగా ఉండు, పంతులు గారు పిలుస్తారు, ఈలోపు జ్యూస్ తాగు, మేడితో పంపిస్తాను అంటారు. సరేనని తల ఊపుతుంది మిథున. అనురాగ్ రెడీ అయ్యి రూమ్లో కూర్చుని ఫోన్లో ఫోటో చూస్తూ, నీతో పెళ్ళి జీవితం ఎంత అందంగా ఊహించుకున్నానో జెన్నీ, కానీ ఒక్క రోజుతో నా లైఫ్ ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు అనుకోలేదు. నువ్వు ఎక్కడున్నా సరే తిరిగి నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నా. నీకేం కాదు జెన్నీ, నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతికుండగలను అనుకుంటూ ఉంటాడు. ఈ పెళ్ళి కేవలం అమ్మ కోసం మాత్రమే చేసుకుంటున్నా. నువ్వు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండాలని, త్వరగా నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నా. ప్లీజ్ రా, త్వరగా వచ్చే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అనురాగ్ ఫ్రెండ్ అనిల్ లోపలికి వస్తూ ఉంటాడు. అనురాగ్ ఏం సమాధానం చెప్పకపోవడంతో, రేయ్ నేను నీతోనే మాట్లాడుతున్నా అంటాడు అనిల్. ఎప్పుడొచ్చావరా అని అడుగుతాడు అనురాగ్. ఏంట్రా పెళ్ళనగానే డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా ఏంటి అనగానే, అదేం లేదు, నాతో రా అంటూ బయటికి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడెక్కడికి రా? మిథున దగ్గరికి. రేయ్ కాసేపట్లో పెళ్ళి పెట్టుకుని ఇప్పుడు తన దగ్గరికి ఏంట్రా, ఇప్పుడు చూడకూడదు అంటాడు అనిల్. ఏం పర్లేదు, నోరు మూసుకుని రా అని అనిల్ని తీసుకుని మిథున రూమ్ డోర్ నాక్ చేయగానే చిత్ర వచ్చి తలుపు తీసి, ఏంటన్నయ్యా ఇప్పుడొచ్చావు అంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో నుండి అనురాగ్ కనబడగానే లేచి నిలబడుతుంది మిథున. తనతో మాట్లాడాలి అనగానే, ఓకే మేం బయట వెయిట్ చేస్తాం అంటుంది చిత్ర. నో, మీరు కూడా ఉండండి అంటాడు అనురాగ్. డోర్ లాక్ చేసి మిథున చేతిలో పేపర్స్ పెట్టి సైన్ చేయి అంటాడు. ఏంటివి అని ఒక్కసారే అంటారు చిత్ర ఇంకా అనిల్. మ్యారేజ్ అగ్రిమెంట్ పేపర్స్. నా జెన్నీ ఎక్కడుందో తెలీదు, కానీ తను నా కోసం తిరిగి వస్తుందన్న నమ్మకం నాకుంది. అప్పుడు డివోర్స్ తీసుకుందాం, అన్నీ క్లియర్గా రాశాను, సంతకం పెట్టు అంటాడు అనురాగ్. ఏం మాట్లాడుతున్నావురా, అగ్రిమెంట్ ఏంటి అంటాడు అనిల్. చెప్పగా నా జెన్నీ వచ్చేంత వరకు మాత్రమే తను నా భార్యగా ఉంటుంది, తర్వాత డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోవాలి అంటాడు. జేయ్ పిచ్చిగా మాట్లాడుకో, అగ్రిమెంట్తో కాపురం చేయడానికి ఇదేం బిజినెస్ కాదు, ఒక ఆడపిల్ల లైఫ్ నీకు ఇంత చులకనగా కనబడుతుందా అంటాడు అనిల్. అనిల్ ప్లీజ్, నేను ఎంతగానో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు సాక్షి సంతకాలు పెడతారనే మిమ్మల్ని ఉండమన్నాను అంటాడు అనురాగ్. మిథున పెన్ తీసుకుని సంతకం పెడుతుంది. మిథు, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఇది నీ లైఫ్, వద్దు సైన్ చేయకు, పెద్దమ్మతో మాట్లాడదాం అంటుంది చిత్ర. అసలు నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే కారణం మేడం గారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఆవిడ హెల్త్ మళ్ళీ పాడవుతుంది. ఆవిడిచ్చిన లైఫ్ని ఆవిడకే తిరిగి ఇచ్చేస్తాను అంటుంది మిథున. సంతకం పెట్టి పేపర్స్ అనురాగ్ చేతికిస్తుంది. అవి తీసుకుని వెళ్ళిపోతూ, ఈ విషయం అమ్మకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని చెప్పి వెళ్ళిపోతుంటే, మరి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావురా అని అడుగుతాడు అనిల్. నీ ఫ్రెండ్నే అడుగు, చెప్తుంది అని వెళ్ళిపోతాడు. అతని వెనకే అనిల్ కూడా. అసలు ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా అంటూ చిత్ర అంటూ ఉంటే, అమ్మా మిథున అంటూ అక్కడికి వస్తారు కమల్ గారు. మేడం వస్తున్నారు, ప్లీజ్ ఈ విషయం ఎవరికీ చెప్పకు అంటుంది మిథున. పంతులు గారు పిలుస్తున్నారు, రా అమ్మా అని. ఎంత అందంగా ఉన్నావు, నా దిష్టే తగిలేలా ఉంది అని మెటికలు విరిచి, నాకు చాలా సంతోషంగా ఉందిరా, వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు. ఏ అమెరికా పిల్లనో తెచ్చి, అమ్మా నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా అంటాడేమో అని అనుకున్నా, కానీ నేను చూపించిన అమ్మాయినే చేసుకుంటున్నాడు, నా కొడుకు కదా అని. నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అంటారు. హా మేడం, మీరు హ్యాపీ కదా అని అడుగుతుంది మిథున. చాలా తెలుసా,
ఇప్పటి వరకు నా కూతుర్లా నన్ను చూసుకున్నావు. ఇక మీదట కోడలుగా నా ఇంట్లోనే శాశ్వతంగా ఉండబోతున్నావు. ఇంకేం కావాలి నాకు అంటారు కమల్ గారు. ఇంతలో పంతులు గారు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకురమ్మని చెప్తారు. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో మిథున అనురాగ్ల లైఫ్ ఎలా ఉండబోతుందో. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.